హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రిషబ్ శెట్టి గారి గురించి భయ్య. నిజానికి ఆయన టాపిక్ అంటే మనము కాంతార 2 గురించి అనుకుంటారు మీరైతే ఖచ్చితంగా. కాకపోతే కాంతార 2 గురించి అయితే కాదు భయ్య. ఇది చాలా ఇంకా ఎక్స్ప్రెసివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అదేంటంటే మన రిషబ్ శెట్టి గారు శివాజీ మహారాజు, అదే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్లో అయితే నటించబోతున్నారు భయ్య. అది కూడా రిలీజ్ డేట్ వచ్చేసి 2027 అని చెప్పేసి, అంటే దాదాపు 2 ఏళ్ళ గ్యాప్లోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ఆ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఒక వీర రేంజ్లో అసలు అభిమానులు అయితే అసలు సలాం కొడుతున్నారని చెప్పొచ్చు ఆ పోస్టర్కి. ఎందుకంటే నిన్న అంటే మన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఆ పోస్టర్ అయితే వదలడం అయితే జరిగింది భయ్య. నిజానికి ఆయన గురించి ఎంతలా మనం చెప్పుకున్నా తక్కువే అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఆ పోస్టర్ కింద. అయితే మనము మొన్ననే చావా సినిమా చూసాం భయ్య. అయితే హిందీలో రిలీజ్ అయింది, తెలుగులో అయితే రిలీజ్ కాలేదు. కాకపోతే అందులో ఆయన కొడుకు గురించి అయితే ఉంటుంది. ఈ సినిమా పర్టికులర్గా మన ఛత్రపతి శివాజీ గారి మీదే ఉంటుంది భయ్య. మనం చూసాం ఆల్రెడీ కాంతారా సినిమాలో ఎలాంటి యాక్టింగ్ చేశారో ఆయన, అలాగే ఆయన చూపించే విధానం కానీ అసలు మార్వలెస్గా ఉందని చెప్పచ్చు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ అది కాకుండా ఇంకోటి మన హనుమాన్ సినిమాలో, జై హనుమాన్ సినిమాలో కూడా ఆయనే ఆంజనేయ స్వామి మాదిరి కూడా, హనుమాన్ మాదిరి కూడా చేస్తున్నారు భయ్య. ఇలాంటి క్యారెక్టర్లు పర్టికులర్గా ఆయన ఎలా ఎంచుకుంటారా అని చెప్పేసి అయితే నిజంగా ఆ పోస్టర్ చూస్తుంటే నాకైతే మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు. అంటే మన శివాజీ మహారాజ్ గారు చిన్నగా ఉంటారు, అమ్మవారు గారు చాలా పెద్దగా కనిపిస్తారు భయ్య. నాకు నిజంగా లిటరల్లీ నేను ఇలాంటి స్టోరీస్ని అసలు రిషబ్ శెట్టి గారు ఎలా ఎంచుకుంటున్నారా అని చెప్పేసి నేనైతే మెంటలెక్కే దీంట్లో అయితే ఆలోచిస్తున్నాను. అలాగే మనం కొన్ని అయితే మర్చిపోం భయ్య. మన మన కింగ్డమ్కి మన ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇచ్చారు, అది కావచ్చు. అలాగే ఇలాంటి పోస్టర్లు కొన్ని వదులుతారు, అలాంటివి కావచ్చు. ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని మెమరీస్తో కొన్ని సినిమాలు అయితే వస్తాయి కదా, అలాంటివి మాత్రం ఇలా రిషబ్ శెట్టి గారి సినిమాలో ప్రతి సినిమాలోనూ కనిపిస్తుందేమో అన్న టైప్ నాకైతే అనిపిస్తుంది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసింది. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి